హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. ఈరోజు మా బాబుకి హాలిడే అండి. తనకి ఇష్టమైన మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేయమన్నాడు. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి. హాట్ వాటర్లో నానపెట్టడం వల్ల ఏంటంటే అవి బాగా స్మూత్గా రెడీ అయిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే కొద్దిగా 2 ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్ది గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట. 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా సన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ టమోటాలు 2 తీసుకున్నానండి. అవి కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను నాటు టమోటాలు అయితే యూజ్ చేశానండి. హైబ్రిడ్ టమోటాలు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఇవి కూడా చాలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ పచ్చిశనగపప్పు నానబెట్టడం మర్చిపోయానండి. మిల్ మేకర్ కర్రీలో పచ్చిశనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది. ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని మరి మాడకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, మనకి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కలుపుకుంటూ ఉండాలి మాడకుండా. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రై అయిన స్మెల్ అనేది చక్కగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ముందు మనం కట్ చేసుకున్న టమోటాస్ కూడా దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చినాక మనము ముందుగా నానపెట్టుకున్న మిల్ మేకర్స్ ఉంటాయి కదండి, అవి చల్లారినాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నేను లాస్ట్లో ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అయితే ఒక స్పూన్ వేసానండి. బయట కారం అయితే నేను వాడనండి. ఈ కారం చాలా బాగుంటుంది, అసలు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవైతే చాలా చల్లబడిపోయినాయి. వీటిని చక్కగా ఒక పిండేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. వాటర్ ఉంటే ఏంటంటే మనం ఫ్రై చేసుకున్న దాంట్లో ఈ మిల్ మేకర్లు వేస్తాం కదండి, కొద్దిగా వాటర్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకున్నాక ఇవి చక్కగా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా ఏంటంటే ఆ మిల్ మేకర్కి పట్టేలాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. ఫైనల్గా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. అవి కూడా ఫైనల్గా దీంట్లో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను వేసానండి. మరీ ఎక్కువ వాటర్ అయితే కర్రీ అయితే అస్సలు బాగోదు. కింద అడుగంటకుండా చక్కగా కలుపుకొని నేనైతే ఫైనల్గా మూత పెట్టుకున్నానండి. కుక్కర్ మూత పెట్టుకున్నాక 2 విజిల్స్ వచ్చే వరకే మనము దీన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ విజిల్స్ అయితే కింద అయితే మాడిపోతుంది. కర్రీ మాడిపోతే అస్సలు బాగోదు. ఒకసారి అయితే ఇది గమనించండి. నెక్స్ట్ ఫైనల్గా 2 విజిల్స్ వచ్చేసాయండి. చూడండి కర్రీ ఎంత బాగుందో అసలు చూడటానికి కూడా. ఇంకొకసారి కలుపుకొని చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. అసలు మూత తీయంగానే మంచి స్మెల్ వచ్చిందండి. ఇంకా ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా బాబుకి అయితే ప్లేట్ అయితే ప్రిపేర్ చేసేసాను. బాబుకి అయితే కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూడమని చెప్పాను. కర్రీ బాగుంటుందనే కదండి మా బాబు అన్నిసార్లు అడిగాడు, అందుకని ప్రిపేర్ చేశాను. ఫైనల్గా అయితే మా బాబుకి కొట్టించేసాను. ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.